దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలా గొప్ప మాటలు నిజంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు పక్షపాతి కాడని నేను గ్రహించి ఉన్నాను అని చాలా దినాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మరి అపోస్తలుడైన పేతురు యేసు ప్రభుతో ఉన్న కాలంలో తాను తెలుసుకున్నవి ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభువు పేతురును లేదా శిష్యులను విడిచి వెళ్ళిపోయాక, ఆయన ఆరోహణమైపోయిన తర్వాత పేతురు తన సేవా అనుభవంలో ఒక అద్భుతమైన సరికొత్త పాఠాన్ని లోతుగా నేర్చుకున్నాడు. ఆ రోజు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అది ఏంటంటే, ప్రభువు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. అంటే 100% ఈరోజు నేను అర్థం చేసుకున్నాను. అంతకుముందు కూడా తెలుసుకొని ఉంటాడు, కానీ ఇంతగా మాత్రం తెలుసుకోలేదు. అందుకే ఇంత ఖచ్చితంగా నేను నిజముగా ఈరోజు గ్రహించి ఉన్నాను అని ఆయన చెప్పగలిగాడు. ఆ విషయాల గురించి మనము పోయిన వారం కాకుండా అంతకుముందు వారంలో అన్య జనులను ఏ విధంగా ఆయన స్వీకరిస్తున్నాడో, వారిని కూడా ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విషయాన్ని దర్శన రూపంలో చూపించి, ఏ విధంగా కొర్నేలు ఇంట్లో దేవుడు కార్యము చేసి అన్య జనులైనటువంటి కొర్నేలు వారి కుటుంబం అంతటికి దేవుడు ఎంతటి కృప చూపించాడో మనము నేర్చుకోవడం జరిగింది. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దానికి మనము పెట్టుకున్న అంశము, వాక్య భాగము, ఆయన వ్యత్యాసము చూపని దేవుడు. హల్లెలూయా. ఆయన పార్షియాలిటీగా ఉండేటువంటి దేవుడు కాదు, ఇంపార్షియాలిటీ అని బైబిల్లో, మరి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఆ మాట కనబడుతుంది. ఆయన ఫెయిర్గా ఉండేటువంటి వాడు, ఎవరికి ఆయన మరి ఫేవర్గా ఉండేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికూ ఆయన ఫేవర్గా ఉండే దేవుడు కాదు. ఎవరినైనా ఎక్కువగా ప్రేమించాడు అని ఒకవేళ మనం అనుకుంటే అది వారు కలిగి ఉన్న భక్తిని బట్టే, కానీ ఆయనలో ఆ తేడా లేదు. ఇది మనం గ్రహించాలి. ఎవరికైనా ఫేవర్గా ఉన్నట్టు మనకు కనబడవచ్చు, ఎక్కువ ఆశీర్వదిస్తున్నట్టుగా కనబడవచ్చు, ఎక్కువ ప్రేమిస్తున్నట్టుగా కూడా కనబడవచ్చు. కారణం ఏంటో తెలుసా? వారు అంతగా దేవునికి సమీపంగా ఉన్నారు కనుక అంతగా వారు పొందుతున్నారు. ఇప్పుడు ఒక బల్బును కనుక మనం కలిగి ఉన్నట్లయితే చీకటిలో, దానికి మీరు ఎంత దూరముగా ఉంటారో అంత చీకటి మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ వెలుగు పడనంత దూరములో ఉంటే ఆ వెలుగు ఛాయలే మీ మీద ఉండవు, మీరు కంప్లీట్గా చీకటిలోనే ఉంటారు. ఆ వెలుగుకు, ఆ బల్బుకు సంబంధించిన వెలుగు మీ మీద ఉండదు. ఒకవేళ ఆ లైట్కు మీరు సమీపంగా వస్తూ ఉంటే, మీరు ఎంత సమీపంగా వస్తే అంత పర్సంటేజ్ వెలుగు మీ మీద కనబడుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఉదాహరణ, అందుకే జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ విధంగా ఒకచోటే ఉన్నాడు. ఆయనకు ఎవరెవరు ఎంత సమీపములో ఉంటున్నారో అంత ప్రేమను వారు అనుభవిస్తున్నారు. ఆయనలో ఏ తేడా లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మనకు తెలియకుండానే మనం దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అనుమానిస్తుంటాం లేదా శంకిస్తూ ఉంటాం. అది మనం ఒప్పుకోము, చెబితే ఎవరు ఒప్పుకోరు, కానీ తెలియకుండానే మనం లోపల బాధపడుతూ ఉంటాం. దేవుడు ఎందుకు ఇలా చేస్తూ ఉంటాడు, దేవుడు ఎందుకు ఇలా నడిపిస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా మనం దేవుని మీద సనిగేదో, దేవుణ్ణి స్తుతించేదో ప్రతి నిమిషం ఉంటుందండి. ఇది మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి అని వాక్యంలో మనం చూస్తాం. చాలా వాక్యాలు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన వాక్యం 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఒక సందర్భం మన ముందుకు వచ్చినప్పుడు ఏంటండి, ఇవి రెండు తెలిసిపోతూ ఉంటాయి. మనం ఎప్పుడు బాధపడతాం అంటే, ఒక రోజులో ఎప్పుడు బాధపడతామంటే ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భం ఉంటుంది. ఎప్పుడు మనము బాధపడుతున్నామో, ఎప్పుడు దేవా ఎందుకు ఇలా అంటున్నామో అప్పుడు మనం స్తుతించట్లేదు.
ఎప్పుడు మన జీవితంలో ఒక కష్టమును ఒక శ్రమను మనం అనుభవించినప్పుడు, మనం అనుకున్నది మన జీవితంలో జరుగుతున్నప్పుడు అక్కడ మనము స్పందించే విధానం ఉంటుంది, వైఖరి ఉంటుంది. అది స్తుతియా లేకపోతే సనుగా. నీవు ఒకవేళ దాని విషయంలో చింతిస్తూ బాధపడుతూ దేవుని మీద ఆయాసపడుతూ ఉంటే నువ్వు అప్పుడు స్తుతించట్లేదు దేవుణ్ణి. దాన్ని నువ్వు అంగీకరించి దేవుడు ఏదైనా నా మేలు కోసమే చేస్తాడన్న ప్రతిసారి అద్భుతకరుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం అనవలసిన అవసరం లేదు. ఆ సందర్భంలో దేవా ఈ పరిస్థితి కూడా నా మంచికే నువ్వు చేస్తావు అని అంటున్న ప్రతిసారి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు. హల్లెలూయా. ఇది దేవుడు ఎందుకో నా మేలు కోసమే చేసి ఉంటాడని అంటున్న ప్రతిసారి, అనుకుంటున్న ప్రతిసారి నీవు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నట్టే. ఎబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. ప్రభు అయిన యేసు నామమును ఒప్పుకొనుచు అంటాడు. ఆయన నామం అనగానే వ్యక్తిత్వం, ఆయన మనతో మాట్లాడే మాట కావచ్చు, మన ఎడల ఆయన మనల్ని నడిపిస్తున్న విధానము కావచ్చు, మనల్ని నడిపిస్తున్న మార్గం కావచ్చు, వాటిని బట్టి మనము దేవా నాకు అర్థం కాలేదు కానీ నువ్వేదైనా మంచే చేస్తావు ప్రభువా అని నువ్వు అంటున్న ప్రతిసారి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు. ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ స్తుతిస్తున్న వాడవుగా దేవుని దృష్టిలో ఉంటావు. అలా కాకుండా మనం బాధపడుతుంటే ఎక్కడెక్కడ బాధపడుతున్నామో, ఎక్కడెక్కడ సనుక్కుంటున్నామో ఆ చోటెల్లా దేవుణ్ణి మనము స్తుతించట్లేదు, పైగా సనుక్కుంటున్నాం. మనం అర్థం చేసుకోవాలి ఈ సంగతి. చాలాసార్లు మరి దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు పక్షపాతి అనో లేదా దేవుడు వ్యత్యాసము చూపుతాడనో ఇలాంటి మాటలు మనం డైరెక్ట్గా అనము. కానీ మన వైఖరి ఎలా ఉంటుందంటే, దేవా నాకెందుకు ఇలా చేస్తున్నావు, వారికి ఎందుకు అలా చేస్తున్నావు, వారిని ఎందుకు అలా నడిపిస్తున్నావు, నన్నెందుకు ఇలా నడిపిస్తున్నావు, లేదా వారిని ముట్టుకోకపోయినా మనల్ని మాత్రం ముట్టుకుంటావు, నన్నెందుకు ఇలా నడిపిస్తున్నావు. లోపల అదే ఉంది, మిగతా వారిది ఏదో ఉంది తేడా, నీకేదో తేడా ఉంది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆయన వ్యత్యాసము చూపనటువంటి దేవుడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఉంది, ఆయన అందరికీ ప్రభువు. రోమాపత్రికలు అంటాడు ఆయన అన్యజనులకును దేవుడే. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మాట చెప్పాడు. ప్రజల్లో ఉన్న ఇలాంటి తప్పుడు అవగాహనలు తొలగిపోయినట్లుగా ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అర్థమైందా? తండ్రి మనసు అన్నాడు. ఎవరు? దేవుని మనసు వచ్చి మాట్లాడుతుంది. ఆ మనసు పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన వచ్చి చెప్పాడండి ఈ లోకంలో, అసలు తండ్రి గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆయన తీర్పు తీర్చున్నప్పుడు కూడా పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడని రాసింది బైబిల్లో, పేతురు పత్రికలో. ఆయన తీర్పులో కూడా పక్షపాతం ఉండదు, ఆయన ప్రేమలో పక్షపాతము లేదు, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాల్లో పక్షపాతము లేదు. నిష్పక్షపాతముగా ఆయన ప్రతి వ్యక్తి పట్ల ప్రవర్తించే దేవుడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోవడం ద్వారా అలాంటి ఆ శోధనను మనము జయించి ప్రతి పరిస్థితుల్లో దేవుని నామాన్ని ఒప్పుకొనుట ద్వారా, దేవుడు మనల్ని నడిపించే విధానాన్ని బట్టి ఆ విధానాన్ని మనం అంగీకరించుట ద్వారా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్న బిడ్డగా దేవుని ముందు కనబడతావు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ వాక్యం వినిపిస్తున్నాడు. పోయిన వారం, అంతకుముందు వారం మనం నేర్చుకున్నాము, అవకాశములు అనేవి అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నాడనే మొదటి అంశంగా నేర్చుకున్నాం. దాని గురించి వివరంగా, అది ప్రారంభము అంశము కాబట్టి, అంశం అప్పుడే ప్రారంభించాం కాబట్టి దానికి పునాది అవన్నీ చెప్పేసరికి ఒక్క అంశంతో అయిపోయింది. ఈరోజు మిగతా అంశాలన్నీ కూడా త్వరగా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్టయితే దేవుడు వెలుచూపును బట్టి ఏది కూడా చేయడండి. మనుషుని యొక్క ముఖమును ఆయన చూసేవాడు కాదు. చిన్నప్పటి నుండి కూడా దేవుని మందిరంలో పెరిగి అతి చిన్న వయసులో దేవుని స్వరాన్ని విన్నటువంటి ఒక వ్యక్తి బైబిల్లో మనకు కనబడతాడు. ఆయన పేరేం పేరు? సమూయేలు. చిన్న వయసులోనే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని స్వరం విన్నాడు. ఆ దేవుని స్వరం ఇప్పుడు వినబడుతుందా? ఎప్పుడో వినబడింది. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. హల్లెలూయా. పెద్దవారికే కాదు చిన్నవారితోనూ మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, అన్ని కాలాల్లో మాట్లాడతాడు. ప్రవచనాలు ఆగిపోయాయి, ఏంటంటే భాషలు ఆగిపోయాయి, ఇలా మాట్లాడుతున్నారు. ఎంతో బాధాకరమైన విషయం. ప్రభువు మాట్లాడేవాడు. ఒక బాలునితో ఆయన మాట్లాడాడు. అలాంటి అనుభవంలో పెరిగిన ఆ వ్యక్తి పెద్దవాడయ్యాడు. చాలా అనుభవాలు చూశాడు, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మందిరంలో దేవుని సేవకుడిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవుని పని జరిగిస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు చెప్పాడు, కుటుంబంలో ఒక వ్యక్తి నేను ఎన్నుకున్నాను, వెళ్ళి అభిషేకించు అని.
వెళ్ళాడు ఆ ఇంట్లోకి, మీ కుమారులందరినీ ఒక్కొక్కరిని నా ముందుకు తీసుకొని రా, ప్రభువు చెప్పాడు నాకు, నేను చేయాల్సింది ఏదో చేస్తాను, ముందైతే పిల్లలను పట్టుకురమ్మంటే మొదటి వాడిని పంపించాడు తండ్రి. ఆ మొదటి వాడిని చూసి ఏమనుకున్నాడు, అసలు యెహోవా ఏర్పాటు చేసిన వాడు ఇతడుగాక ఇంకొకడు ఉంటాడా? ఆ మిగతా వాళ్ళు ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, ఫస్టే లక్కీగా అనద్దు కానీ ఫస్టే కరెక్ట్ పర్సన్ దొరికాడు నాకు. కరెక్ట్ పర్సన్, దేవుడు నాకు ఏ వ్యక్తిని చూపించాలనుకున్నాడో, అభిషేకించాలనుకున్నాడో వాడు నా ఎదుట నిలవబడి ఉన్నాడు అనుకున్నాడండి. ఓకే అనుకున్నాడు. దేన్ని బట్టి అనుకున్నాడు అని చూస్తే తన పై రూపాన్ని బట్టి అనుకున్నాడు. చూసారా? కాబట్టి గొప్ప దైవజనుడు కూడా, గొప్ప సేవకుడు, బాల్యము నుండి దేవుని మందిరంలో పెరిగిన వాడు కూడా మిస్ అయిపోయాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? శరీర సంబంధంగా ఆలోచించడాన్ని బట్టి. దేవుడు అట్టేవాడు కాదు. అందుకే బైబిల్లో రాసింది, అదే సందర్భంలో ప్రభువు మాట్లాడతాడు అదే ప్రవక్తతో, అదే సమూయేలుతో ఏమని, దేవుడు నరుల యొక్క ముఖమును లక్ష్య పెట్టేవాడు కాదు, పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన హృదయమును చూసేవాడు. హల్లెలూయా. ఎవరినో బట్టి వారికి ఫేవర్గా ఉండి మరెవరినో తక్కువగా చేసేవాడు కాదు. ఆయన మనిషి కాదు అలా చేయటానికి. మానవులలో నువ్వు ఎందెందరిలో వెదికినా అట్టి హృదయమును కనుగొనలేవు. ఎవరిలోనైనా కొంచెం కనబడిందంటే వారు దేవుని వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళైతే ఆ లక్షణాలు వారిలో కనబడతాయి. హల్లెలూయా. అది ప్రతిబింబమే. అసలు బింబం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆయన సంపూర్ణుడు ప్రతి విషయంలో కూడా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, యోహాను సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట ఉంది, ఆయన వెలుచూపును బట్టి తీర్పు తీర్చేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు, కార్యాలు జరిగించేవాడు కాదు, కానీ ఆయన న్యాయమును బట్టి కార్యాలు జరిగించేవాడు అనే విషయం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయములోకి కనుక మీరు వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము మీరు చూసినట్లయితే, ఒక యజమాని, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నదని, అతడు ఒక ద్రాక్ష తోటలో పని చేయడానికి కొరకు కూలికి పెట్టుకోవడానికి పొద్దున్నే బయలుదేరి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారం ఇస్తానని చెప్పి పనిలోకి అనేకులను పిలిచినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. 3వ వచనంలో, తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి అనే మాట మనకు కనబడుతుంది. పొద్దున బయలుదేరాడు, దినమునకు ఒక దేనారము చొప్పున పనివారు తోడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. అంటే ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది అనేది మనము గ్రహించాలి. అది 2వ వచనంలోనే అయిపోయింది. పంపెను అన్నాడు కాబట్టి పొద్దున్నే 6 o'clock ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. అక్కడ నెంబరింగ్ లేదు, మనకు సంఖ్య వేసి లేదు. కానీ మనం తెలుసుకోవాలి, పొద్దున్నే బయలుదేరి పంపించాడు అన్నాడు అంటే 6 గంటలకు 7 గంటలకు వారు వెళ్ళిపోయారు ముందే. ఇక 3వ వచనంలోకి వస్తే, తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అని అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. 5వ వచనం, దాదాపు 12 గంటలకు, తర్వాత 3 గంటలకు, తర్వాత చివరిగా 6వ వచనం చూస్తే 5 గంటలకు కూడా వెళ్ళి అతని కనబడిన వారందరినీ కూడా ఆయన పంపించినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అయిపోయింది. 6 గంటలకు పంపించాడు, 7 గంటలకు పంపించాడు, 9 గంటలకు పంపించాడు. ఆ తర్వాత మనం చూస్తే 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు దఫాల వారిగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చాలామంది వెళ్ళిపోయారు ద్రాక్ష తోటలో పనిచేయడానికి. సాయంకాలం అయింది, జీతములు ఇచ్చే టైం. వారికి జీతం ఇచ్చే టైం వచ్చినప్పుడు పనివానికి చెప్పాడంట. ఏమని? పనివానికి చెప్పాడు, వారందరికీ కూడా నీవు జీతం ఇవ్వమని చెప్పాడు. 8వ వచనం, సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకును చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొని లాస్ట్లో వచ్చిన వాడితో జీతం ఇవ్వడం ప్రారంభించు అన్నాడు. దినమంతా పని చేస్తే ఒక దేనారం ఇస్తానని చెప్పాడు. లాస్ట్లో 5 గంటలకు వచ్చిన వాడు, గంట పని చేసి ఉంటాడు 6 గంటల దాకంటే, అతనికి ఒక దేనారం ఇచ్చాడు. ఒక దినమంతా పని చేస్తే ఎంత ఇస్తారో ఒక దేనారం చేతుల్లో పెట్టినప్పుడు మిగతా వారందరూ అనుకుంటున్నారు మనసులో, ఒక రోజంతా పని చేస్తే ఒక దేనారం ఇవ్వాలి, 1 గంటకే 1 దేనారం ఇచ్చాడంటే మాకెంత వస్తుందో అని అనుకున్నారు. చాలాసార్లు విన్నాం ఈ సందర్భం మనం. అయితే అలా వారు అనుకున్నారు. అయితే వారి వంతు వచ్చినప్పుడు వారి చేతుల్లో ఏం పెట్టాడు? అదే 1 దేనారం పెట్టాడు. అప్పుడు వాళ్ళు చాలా సనుగుకున్నారు. మేము మొదట వచ్చాం, ఎర్రటెండలో కష్టపడి పని చేసాం, ఇప్పుడు నువ్వేం చేసావంటే మమ్మల్ని వారిని సమానం చేశావు
అని వారు చెప్పినట్టుగా మనము ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ సందర్భము ఆ విషయాలు మనకు కనబడతాయి. 12వ వచనం 11, 12 కలిసి ఉన్నాయి. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినన్ను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని చూడండి ఏముంది అక్కడ, సమానం చేసితివే. ఇది వాళ్ళ బాధ. ఈక్వల్ చేయడం వారికి నచ్చలేదు. ఎందుకు? మేము చాలా కష్టపడ్డాం, మేము చాలా బాధలు పడ్డాం, పొద్దుటి నుంచి మేము కష్టపడి పని చేస్తే గంట ముందు వచ్చిన వాడు కూడా మాతో పాటు నిలబెట్టావే, మాతో పాటు వారికి స్థానం ఇచ్చావే అని వారు అక్కడ ఆయన మీద సనుగుకున్నారు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఇలాంటి సనుగులు మనం సనగకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎలాంటి సనుగులు? వాళ్ళను కూడా మమ్మల్తో సమానం చేశావు, వాళ్లకు మాకిచ్చినట్టే వాళ్ళకి ఇచ్చావు. ఏంటండి? ఎలాంటివి మనలో ఉండకూడదు. దేవుడు మరి ఎందుకు అలా చేశాడు? యజమాని ఎందుకు అలా చేశాడు? ఆ స్థానంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము దాన్ని పోలి ఉన్నది అన్నాడు. అనగా దేవుడినే పెట్టుకున్నాడు అక్కడ. పరలోకంలో ఇలా ఉంటుంది అన్నాడు. పరలోకంలో ఒక ఆయన అన్నాడు, పరలోకంలో వెళ్ళినప్పుడట కొన్ని విచిత్రాలు జరుగుతాయి అన్నాడు ఒక పాస్టర్ గారు. ఏమన్నారు తెలుసా? మీరు అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, మీరు అనుకొనని వాళ్ళు పరలోకంలో మీకు కనబడచ్చు అన్నాడు. హల్లెలూయా. విచిత్రాలు నిజం. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ సరిగా తెలియకపోతే ఇలా జరుగుతుంది. వాక్యం కరెక్ట్ తెలియకపోతే ఇలానే ఉంటుంది. వాక్యం మనకు అర్థమైనప్పుడు దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకుంటాం. ఆత్మీయత అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎవరిలో ఉన్నాడో కూడా అర్థమవుతుంది. సహోదరి కూడా మనం అర్థం చేసుకుందాం ఎందుకు దేవుడు అలా చేశాడు. ఇక్కడ వారు వచ్చిన టైం నుండి ఏ టైంకి అయితే వచ్చారో, 9 గంటలకు వచ్చారా, 12 గంటలకు వచ్చారా, 3 గంటలకు వచ్చారా, 5 గంటలకు వచ్చారా, వచ్చిన సమయం నుండి వారు ఖాళీ లేక పని చేస్తున్నారండి. పని లేనప్పటి విషయం గురించి వేరు. కానీ నేను పిలిచిన సమయం నుండి నమ్మకంగా మీతో పాటు వారు కష్టపడి పని చేశారు కనుక వారికి ఇవ్వడం నాకు మనసైంది. ఆయన అంటాడు అదే మాట, నేను మంచివాడనైనందుకు మీకు కడుపు మంటగా ఉన్నదా? నేను ఇస్తానన్న సొమ్ము మీకు ఇచ్చానా? నేను అన్యాయం చేశానా? ఒక దేనారం ఇస్తానని చెప్పాను కదా, ఒక దేనారం మీ చేతుల్లో పెట్టాను కదా, మరి వారికి ఎందుకు ఎక్కువ ఇచ్చావు? నీకెందుకు? అసలు ఇక్కడ ఒక అద్భుతమైన ఆ న్యాయాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఒక న్యాయం చూస్తున్నాం. ఏంటది? వచ్చిన సమయము నుండి వారు ఖాళీగా లేరు కనుక దేవుడు వారికి యజమాని వారికి చేతుల్లో నమ్మకంగా ఒక దినమంతా పని చేస్తే ఎంత ఇవ్వాలో అంత వారి చేతుల్లో పెట్టి కష్టపడిన వానికి నేను ఆ విధంగా మరి ప్రతిఫలం ఇచ్చే దేవుణ్ణని తన్ను తాను నిరూపించుకున్నాడు. ఇంతెందుకండి, ఆ ఆఖరిలో మనమే వచ్చామనుకోండి, మనకు ₹1 ఇస్తే నాకు ఎందుకు ఇచ్చామని ఎప్పుడైనా వాపస్ ఇస్తామో? ఇప్పటి వరకు చూసుకుందాం అలాంటి ఎప్పుడైనా జరిగాయి? అసలు మనం కృతజ్ఞతలు చెప్తాం. హల్లెలూయా. అర్థమైందా? కానీ దీన్ని పొందుటకు నేను అర్హుణ్ణి కాదు. కాదయ్యా. వాళ్ళందరూ అర్హులు. వారు ఉదయకాలం నుండి పనిచేశారు, వారు రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేశారు. నేను ఇప్పుడే వచ్చానయ్యా. ఒక్క మాట ఎన్నడని అన్నామా? మనం అర్హులము కాకపోయినా దేవుడు ఒక స్థానాన్ని మనకి ఇచ్చాడు, కొన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఏ రోజైనా నేను అర్హుణ్ణి కాకపోయినా ఈ ఆశీర్వాదం నాకు ఇచ్చావు ప్రభు అన్నామా? కొంతమంది అని ఉంటారేమో, కానీ ఎక్కువ శాతం మనం దేవా నీకు స్తోత్రం వెళ్ళిపోతాం అంతే. అది పొందుకొని అది జేబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడైతే వీరు ఇంకెక్కువ చేస్తున్నారు, చేయకూడని చేస్తున్నారు. ఏంటది? వారికి ఎందుకు ఇచ్చావు? వాదన, సనుగులు ప్రభువు మీద కనబడుతుంది. అలాంటి వారిగా మనం ఉండకూడదు. ఒక్క రోజులో అబ్రహాము కుమారుడైన వారు ఎవరైనా ఉన్నారా అంటే అబ్రహాం యొక్క జక్కయ్య పేరు వస్తుంది. హల్లెలూయా. మనం ఎన్నో వాక్యాలు విని, ఎన్నో శిక్షణలు పొంది, ఎన్నో ఉపవాసాలు చేసి ఇంత పర్సెంటేజ్లోకి వచ్చాము, అంత పర్సెంటేజ్లోకి వచ్చామని దేవుడు చెప్తుంటే మెల్లమెల్లగా వస్తున్నాం. మనం ఇన్స్టాల్మెంట్గా మనం దేవుని స్వరూపంలోకి మారుతున్నాం. కానీ ఒక అద్భుతమైనటువంటి రికార్డ్ ఏంటంటే ఒక్క రోజులో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. పైకి ఎలా ఉన్నాడు? పాపి అయిన మనుషుడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి తెలుసు అండి ఎవరు ఏంటనేది. ప్రభువుకు తెలుసు. ఎవరిని ఎందుకు దీవిస్తున్నాడు ఆయనకు తెలుసు. ఎవరిని ఎలా దీవించాలో ఆయనకు తెలుసు. బయట కనబడుతున్న దాన్ని బట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కూడా మనము వేరుగా అనకూడదు. అదేవిధంగా వారిని బట్టి
దేవుని మీద మనం ఆయాసపడినట్లయితే దేవుడు తన న్యాయమేంటో చెప్పినప్పుడు మనము నొచ్చుకోవలసి వస్తుంది, సిగ్గుపడవలసి వస్తుంది, పశ్చాత్తాప పడవలసి వస్తుంది. 10 సార్లు కాకపోతే 20 సార్లు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మనం తెలుసుకోవాలి ఒకటి, ఆయన నిష్పక్షపాతి అయిన దేవుడు, ఆయన వ్యత్యాసము చూపని దేవుడు అనే విషయాన్ని నేర్చుకోవడం కోసమే బైబిల్లో ఇవన్నీ కూడా దేవుడు వ్రాయించి పెట్టాడు అన్న విషయాన్ని ప్రభు పేరట మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ఇది రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవడం కొరకు మూడవదిగా మనం చూసినట్లయితే వారి వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను బట్టి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడు. అనగా వారు దేవునికి విధేయత చూపించే దాన్ని బట్టి, వారు దేవునికి లోబడే దాన్ని బట్టి, ఒక మాటలో చెప్పాలంటే వారి యొక్క కష్టము కొలది దేవుడు వారికి జీతం ఇస్తున్నాడు. దేని కొలది చెప్పండి? వారి యొక్క కష్టము కొలది. దేవుని వాక్యంలో చూస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. ప్రతివాడు, ఎవరెవరట? వాళ్ళు ఎవరైనా కానీ, వాడు గుమస్తా కానీ ఆఫీసర్ కానీ, ఏంటట? ప్రతివాడు తన కష్టము కొలది జీతము పుచ్చుకుంటాడు. లోకములోనైనా పని చేయకుండా జీతాలు తీసుకునే ఉంటాయేమో కదా. చెప్తూ ఉంటారు, గోదావరికంలో ఎఫ్సిఐ ఎందుకు మూతబడిందంటే, సార్ ఎక్కడున్నారంటే ఆఫీసులోనే ఉన్నాను అనేవాడు. అనేవారంట. ఎందుకంటే ఇంటింటికి వాళ్ళ కంపెనీ ఫోన్ ఉండేది. అక్కడ ఒక ఆఫీసర్ నాకు తెలిస్తేనే అప్పట్లో నేను కూడా వెళ్ళేవాడిని. వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్ ఉండేది. ఎక్కడున్నా ఆ ఫోన్లో ఏం చెప్పేవాళ్ళు? మీ ఆఫీసులో ఉండేది. ఆఫీస్ అంతా అలా అందరి ఇళ్లలోనే ఉన్నారు. ఎక్కువ శాతం పోయింది ఎఫ్సిఐ కంపెనీ, మూతబడింది. తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు అరణ్యంగా మారిపోయింది ఎఫ్సిఐ గోదావరికంలో. ఎన్టీపీస్తో ఈక్వల్గా ఉన్న ఎఫ్సిఐ ఎడారిగా మారిపోయిన పరిస్థితి. కారణం ఏంటి? పని చేయక. కాబట్టి పని చేస్తేనే జీతము. బైబిల్ చెప్తుంది, ప్రతివాడు తాను పడిన కష్టము కొలది, ప్రతివాడు కష్టము కొలది, తాను చేసిన కష్టము కొలది జీతమును పుచ్చుకొనును. యజమానులో ఏమి లేదండి, వారు ప్రయాసపడుతున్నారు, వారు సంపాదించుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు కష్టపడితే, నీవు దేవుని మాటకు విధేయత చూపితే, నీవు దేవునికి లోబడితే, నీవు దేవుని చిత్తాన్ని చేస్తే, ఆ ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు కూడా పొందుకుంటావు. ధనవంతుడు ఆశ్చర్యపోయాడు పాతాళంలో ఉండి, ఇదేంటి లాజర్ ఇక్కడ ఉన్నాడు పైన, నేను ఎక్కడున్నాను? పాతాళంలో ఉన్నాను. ఆశ్చర్యపోయాడు. వీడు నా ఇంటి వాకిట పడి ఉన్న ఒక దరిద్రుడు, ఇతను ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క రొమ్మున ఉన్నాడు. ఏం చేశాడు? పరిశుద్ధంగా జీవించాడు. తనకున్న కష్టాన్ని, ఏ రోజు కూడా కష్టాన్ని బట్టి దేవుణ్ణి నిందించలేదు, దేవుని మీద సనుక్కోలేదు, దేవుని మీద బాధపడలేదు. చెప్పాలంటే తనకివ్వబడ్డ ఒక పాత్ర, ఏంటా పాత్ర? ఎలాంటి పాత్రో తెలుసా? శరీరం నిండా కురుపులున్న పాత్ర. అది దాన్ని నటించాలి, ఇప్పుడు దాన్ని చేయాలి. ఇప్పుడైనా భూలోకంలో ఇదిగో ఈ పాత్ర నీకు ఇస్తున్నాను అన్నట్టుగా దేవుడు ఆ పాత్ర ఇచ్చాడండి. ఆశీర్వాదానికి నోచుకొని వ్యక్తిగా, శరీరం అంతా కురుపులతో పెంకులతో గీరుకుంటూ కుక్కలు వచ్చి నాకుతున్న పరిస్థితిలో కూడా ఏ రోజు కూడా దేవా ఎందుకు ఇలా నన్ను ఉంచావని లేదు. తాను ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు జీవితం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు అని తన జీవితాన్ని ఆఖరి వరకు కూడా నమ్మకంగా జీవించాడు, కనుమూశాడు. తాను చేసిన కష్టమును బట్టి, తాను జీవించిన జీవితాన్ని బట్టి ఈరోజు అక్కడ అంటాడు అబ్రహాము, తాను భూమి మీద ఉన్న దినాలన్నీ కష్టపడ్డాడు, వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు. అక్కడ కష్టపడ్డాడు. కష్టాన్ని బట్టే జీతం ఉంది తప్ప నీకు తక్కువ ఇచ్చి ఒకరికి ఎక్కువ ఇవ్వాలని దేవునికి లేదు. ఒక గేమ్లో ఒక ఆయన గెలిచాడు. ఒక రోజు ఆ యాంకర్ అడుగుతున్నాడు, నేను ప్రశ్న చెప్పకముందే నువ్వు ఆన్సర్ చెప్తున్నావు కదా, ఎంత చదివావేంటి, ఎన్ని గంటలు కష్టపడ్డావేంటి అన్నాడు. ఆయన అన్నాడు, రోజుకు నేను 18 గంటలు చదివాను సార్ ఈ గేమ్లో పాల్గొనడానికి. 25 లక్షలు పట్టుకెళ్ళాడు ఆయన. లైవ్ టీవీలో అందరూ చూస్తుండగా ఎన్ని లక్షలు? సుమారు 25 లక్షలు పట్టుకెళ్ళాడు. ఎంత మూల్యం చెల్లించావు అంటే 18 గంటలు ప్రిపేర్ అయ్యాను, చదివాను దీని కొరకు. కష్టము కొలది జీతం. బైబిల్లో రాసిన సామెతల గ్రంథంలో విత్తులు వేయు కాలమున, అనగా విత్తనములు వేసే కాలంలో సోమరి శుభ్రంగా పడుకుంటాడట. కానీ కోసే కాలం వచ్చినప్పుడు నేను అనుకుంటాను కొత్త కొడవలు కొని ఉంటాడు షాపులో, వెరీ షార్పు. అంతగానం ఏముందో మరి అక్కడ పొలంలో. కొన్నిసారి ఇట్లే ఉంటుంది మన జీవితం కూడా కదా. ఓ పెద్ద ట్రాక్టర్ కాదు, 2-3 ట్రాక్టర్లు పట్టుకుపోవడం. ఇంకా ఏముందాడ, ఏం లేదు నీ పొలంలో.
దేవుడు నీకు పని ఇచ్చినప్పుడు నువ్వు పని చేయలేదు. మనకు వచ్చే కష్టం కూడా ఒక పని. బైబిల్లో నన్ను ఆశ్చర్యపరిచిన ఒక సందర్భం ఉంది. మేము బైబిల్ చదువుతున్నప్పుడు ఇలా ఎన్నోసార్లు ఆశ్చర్యానికి గురైపోతూ ఉంటాం. నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులు తెరువమని అన్నాడు. ఆశ్చర్యం అనిపిస్తుంటే కొన్ని వాక్యాలు చదువుతుంటే, కొన్ని విషయాలు చూస్తుంటే, ఎవరో ఇలా బైబిల్ చదువుతుంటే ఒక మాట కనబడింది. మీరు దేవుని క్రియలు చేయాలి అని అంటూ ఉంటే, అసలు మేము దేవుని క్రియ చేయాలంటే ఏం చేయాలి ప్రభు అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ చేయుట అన్నాడు. హల్లెలూయా. ఇట్లుంటాయండి దేవుని క్రియలు. నువ్వేం కాదు, దేవుని నమ్మటము కూడా ఒక క్రియ, విశ్వసించటం ఒక క్రియ. ఎంతమంది తెలిసి సత్యం? నమ్ముట ద్వారా, విశ్వసించడం ద్వారా అనేకులు స్థానాలు పైకి వస్తున్నారు. ఆ నమ్మకం ద్వారానే దేవునికి లోబడతావు. మరి ఆ నమ్మకం ద్వారానే పరిశుద్ధంగా ఉంటావు. తీర్పు ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. ఈ విశ్వాసం అనేది పెద్ద సెంట్రల్ ప్లేస్ అంటే, అది పవర్ స్టేషన్. అది మొత్తం భక్తికి మొత్తం పవర్ సప్లై చేసేది అదే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము, వారి కష్టమును బట్టి వారి జీతం పొందుకుంటున్నారు తప్ప దేవుడు పక్షపాతి కాడు. అర్థమైందని అనుకుంటున్నాను. హల్లెలూయా. లాజరు భూమి మీద కష్టమును అనుభవించాడు. అబ్రహాం ఎందుకు అంత గొప్ప స్థానంలోకి వెళ్ళాడు? వృద్ధుడైపోయే వరకు కూడా వృద్ధుడు ఒక్కటే బాధ అండి ఆయనకు. నేను అంటాను కాదు, నాకు అనిపించింది కాదు. మీరు కూడా ఆలోచించండి. ఏంటో తెలుసా? ఎంతమంది చూపుల ద్వారా అవమానించబడ్డాడో అబ్రహాము. తన శరీరము యొక్క బాధను బట్టి తాను పడిన బాధ ఒక వంతు అయితే, నేను అనుకుంటున్నాను అంతకంటే ఎక్కువ బాధ ప్రజల నుండే కలిగింది అబ్రహాముకు. ఆయన ఏమంటాడు తెలుసా? ఒకటే మాట, నాకు దేవుడు చెప్పాడు, దేవుడు ఇస్తాడు, ఇచ్చే వరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారు? ఇప్పుడు అన్నట్టు అని ఉంటారు, దేవుడు అని ఇంకెన్ని సంవత్సరాలు కనిపెట్టుకుంటావు? ఆ మాట బయటకు అందరు కానీ లోపల అనుకుంటారు, పాపం ముసలైన పోయేటట్టున్నాడు. ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడు అబ్రహాం, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు అబ్రహాం. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యే స్థానం. 3 నెలల లోకంలో తనకు ఒక లేమి కనబడింది కొన్ని సంవత్సరాల వరకు, కానీ పొందకుండా పోలేదు. హల్లెలూయా. పొందకుండా పోయినా కూడా పెద్ద విషయం కాదండి. లాజరు వలె అబ్రహాం రొమ్మున ఆనుకునే స్థానం ఊరికి వస్తుందా? మరి తాను పడిన కష్టము కొలది తాను జీతాన్ని పొందుకుంటాడన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. పాల్ యాంగిచో గారు ఒకరోజు వాక్యం చెప్తే ఇలా సాక్ష్యం చెప్పాడు. నేను చర్చిలో ఉండగా ఆఫీసులో ఉన్నాను, వాక్యం చదువుకుంటున్నాను. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏంటంటే, మీ మీ స్నేహితుడు పాస్టర్ గారు చనిపోయారు, నిద్రించారు అని ఫోన్ వచ్చిందట. ఊటిన ఈయన వెళ్ళిపోయాడు. సరే, మొత్తం కార్యక్రమం అయిపోయింది. సమాధి బాక్స్లో పెట్టారు. పైన చెక్కబెట్టి మొలలు కొట్టలేదు. పరిస్థితి అది. ఆ పరిస్థితిలో వీరు ప్రార్థనలు, వాక్యాలు అన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోపు ఇక బాక్స్ మీద మూత పెట్టి మొలలు కొట్టండి అనే టైంకు ఆ లోపల పడుకున్న నిద్రించి ఉన్న పాస్టర్ గారు లేచి కూర్చున్నాడు. దానికి సాక్ష్యం ఎవరంటే పాల్ యాంగిచో గారే. ఆయన కళ్ళ ముందు ఆయన ఏమీ ప్రార్థన చేయలేదు. ఆయన ఏమి లేచి కూర్చుంటే అక్కడ ఉన్న పరిచారకులు, కుటుంబస్తులు అందరూ దూరం పరిగెత్తారంట. దగ్గర రావట్లేదు అని నేను బ్రతికాను, నేనే అంటే కూడా అందరూ నువ్వెళ్ళు అని తోసుకుంటున్నారంట. పరిస్థితి అది. ఆయన చెప్పాడంట, ఏం జరిగింది? నా భార్య చనిపోయింది అంతకుముందు. నా పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని వెళ్ళాను, సమాధి దగ్గర ఉన్నాను. వర్షాకాలం అది, భయంకరమైన వర్షం కొట్టి సమాధి అంతా కూడా కట్టలేదు. సమాధి ఇంకా నీళ్లు దాంట్లో పోయి ఓ వైపు నుంచి నీళ్ళు పోయి ఓ వైపు నుంచి బయటకు వస్తున్నాయి. అది చూసి చిన్న పిల్లలు, డాడీ మమ్మీ లోపల ఉంది కదా, మమ్మీకి శ్వాస ఆడదు, నీళ్ళన్నీ లోపలికి పోతున్నాయి డాడీ, ఏదైనా చేయని ఏడుస్తున్నారట. తట్టుకోలేక బాగా ఏడ్చి పిల్లలు ఇంటికి పంపించాడట. అలా ఆమె గురించి బాగా ఆలోచించాడేమో. మొత్తానికి డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన డెత్ సర్టిఫికెట్లో ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చింది, చనిపోయాడని చెప్పారు. ఆయన లేచి కూర్చొని చెప్తున్నాడు, ఏం జరిగిందో తెలియదు, నేను ఆలోచిస్తూ కూర్చున్నాను, నా గుండెలో నుంచి పెద్ద కత్తితో ఎవరో పొడిచినట్టుగా పెద్ద బాధ అనిపించింది. ఆ తర్వాత చూసేసరికి నా శరీరాన్ని నేను వదిలి ఉన్నాను. చూసేసరికి ఒక 3 దేవదూతలు నక్షత్రాల్లాగా దగ్గరకు వచ్చారు. దగ్గరకు వస్తే దేవదూతలు 2 రెక్కలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ముందు ఒక దేవదూత దారి చూపిస్తుంది, ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. సుందరమైన పరలోకం కనబడుతుంది. ఫస్ట్ నాకు దావీదు కనబడ్డాడు. అయ్యో దావీదు గారు మీరేనా అని షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా అద్భుతమైన పాటలు, కీర్తనలు ఉన్నాయని మాట్లాడాడట. అలా ముందుకు వెళ్ళాడు. ఇంకా భక్తులను చూశాడు. అప్పుడు అన్నాడట, చనిపోయిన నా భార్యను చూపించగలరా అంటే, పెద్ద హాల్ ఉందట. హాల్ దగ్గరికి చూపించారట. డోర్ తీస్తే
ఆమె అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఆమె వచ్చిందట. భూమి మీద ఉన్నప్పుడు ఇంత అందంగా లేదే అని అనుకున్నాడట. అది కూడా చెప్పాడు ఆయన. సరే కలుసుకున్నాడు, అయిపోయింది. అలా వస్తున్నప్పుడు ఒక ముసలామె కనబడింది. ఈ ముసలామెను ఎక్కడో చూసినట్టుంది, లేదా ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని చూస్తే ఆమె వాళ్ళ చర్చిలో మరి ఒక పేద అమ్మ అంట ఆమె. కానీ ఆమె ఇల్లు చూస్తే రాజభవనం లాగా ఉందంట. ఇది చెప్పడానికి అది కూడా వింటారని మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. హల్లెలూయా. ఆమె ఇల్లు కాదట అసలు. ఇల్లు ఎవరు ఉంటారు అని అనుకుంటే బయటకు ముసలాం వచ్చింది. ఈ ముసలామని ఎక్కడో చూసినట్టు ఉందంటే ఆమె ఎవరు కాదు, చర్చిలో ఉన్న ముసలామే. కానీ ఆమెకు దేవుడు పెద్ద రాజభవనం ఇచ్చాడట. వామ్మో ఇక అట్లంటే నేను పాస్టర్నోయా, ఇక నాకెట్లుండాలనుకుని దేవదూతలను చూసి ఒకసారి నా ఇల్లు చూపించండి అన్నాడట. ఆయన ఇంటికి తీసుకొని పోతే అసలు కిటికీల వరకు కూడా గోడలు లేవంట. ఈ కిటికీలు ఉన్నాయి చూసారా, అక్కడ దగ్గర గోడలు లేవలేదంట. అనుకున్నట్ట ఎవరి ఇల్లు అన్నాడట. దేవదూతలు అన్నాడు, ఏమనుకోకపోతే అది మీ ఇల్లే అన్నారంట. అదేంటి, నేను దేవుని సేవ చేస్తున్నానండి, పాస్టర్ను తప్పుగా అనుకుని ఉంటారు మీరు, ఇది మరి జాగ్రత్తగా చూడండి, ఇది నా ఇల్లుగా అంటే, లేదు ఇది మీ ఇల్లే. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఏంటి ప్రభు నా ఇల్లు ఇట్లుందంటే, బిడ్డ నువ్వు చేస్తున్న భక్తిని బట్టి, నువ్వు పడుతున్న కష్టాన్ని బట్టి, నా నిమిత్తము, నా వాక్యము నిమిత్తము, నా వాక్యము కోసము, నా నామము నిమిత్తము మీరు ఎన్ని శ్రమలు పొందుతారో, ఎన్ని పరిస్థితులలో ఆత్మీయులుగా మీరు జీవిస్తారో అవన్నీ మెటీరియల్ లాగా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఉంచుకోవట్లేదు, భూమి మీదకి మళ్ళీ పంపిస్తున్నా, కానీ ఈసారి మెటీరియల్ పంపు అన్నాడట. ఇల్లు పూర్తి చేస్తా తొందరగా అన్నాడట. స్తోత్రం చెప్పుదా. నేర్చుకుంటున్న అంశం ఏంటి? తాను పడిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. ఇక్కడే కదా, అక్కడ కూడా విచిత్రాలు జరగబోతాయి. ఇప్పుడు ఈ రకంగా చూస్తే ఇక్కడ విచిత్రాలు కాదు, మనం ఇలానే ఉంటే ఆడ కూడా ఇలాంటి విచిత్రాలు చూస్తాం. ఇదేంది ప్రభువా అంటే, నువ్వు ఏ రోజు నా నామము నిమిత్తం నిలబడ్డావు, చిన్న కష్టం రాగానే ప్రభువా తొలగించు, యేసు నామములో తొలగిపోవాలని నేను ఇచ్చిన అధికారాన్ని నీ ఆశీర్వాదం కొరకు పంపించే శ్రమలను ఊడి చేయడానికే ఉపయోగించావు. దయ్యాల మీద కాదు, శ్రమల మీద కాదు, లేకపోతే శోధనల మీద కాదు. వేటి మీద? మారు రూపంలో ఉన్న నీ ఆశీర్వాదం అనే శ్రమల్నే, వాటిని తొలగించమని ప్రార్థన చేసావు పొద్దాక తప్ప నన్ను వాటిని భరించే శక్తి అని ప్రభు అని ఏ రోజైనా ప్రార్థన చేశావని అంటాడు. అలాంటి విచిత్రం మనం చూడబోతాం. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా కేవలం అది మన మేలు కొరకని గుర్తించాలి. తేడాలు కనబడ్డా కూడా నా దేవుడు తేడాలు చూపించే దేవుడు కాదు, వ్యత్యాసము లేని నా దేవుడు అని నమ్ముకొని ఎరిగిన వారమై దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక వారి యొక్క కష్టమును బట్టే జీతం ఉంటుంది అనే విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకుంటున్నాం. మరొక విషయం చెప్పి ముగిస్తాను, సమయం అయిపోయింది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మనం భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మాత్రమే దేవుడు మనల్ని నడిపించట్లేదు. మనము ఆత్మీయముగా, మనము పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థానాలను సంపాదించుకోవడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని ఒక ప్రత్యేకమైన విధానంలో నడిపిస్తూ ఉంటాడు. దేని కొరకు చెప్పండి? భౌతికంగా నువ్వు ఆశీర్వదించబడితే చాలు అనుకోవట్లేదు దేవుడు. ఎందుకంటే భౌతికంగా నీకు దేవుడు ఎన్ని ఇచ్చినా వాటన్నిటిని ఈ లోకములోనే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావు. సహోదర భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు దేవుడు నిన్ను నడిపించేది, శాశ్వతమైన లోకములో నీకు శాశ్వతమైన ఆశీర్వాదాలు ఉండాలని నడిపిస్తున్నాడు. అందుకే మరి ఆ శాశ్వతమైన లోకంలో నువ్వు సంపాదించుకోవాలంటే, అక్కడ నీకు ఆస్తి ఉండాలంటే, ఇక్కడ నీకు ఏముండాలో ఏముండొద్దో అవన్నీ ఏంటండి నిర్ణయం అంతా కూడా పరలోక ఆఫీసులో డిసైడ్ అయిపోతూ ఉంది. హల్లెలూయా. మనం డిసైడ్ చేయొద్దు వాటిని. మనం డిసైడ్ చేసేస్తే ఎంత త్వరగా కోరుకుంటామో అంత త్వరగా దాన్ని తీసేయి ప్రభు అని ప్రార్థన చేస్తాం. మనం కొన్ని దగ్గర దేవుని దగ్గర కొన్ని మనము గీపెట్టి మనం పొందుకుంటాం చూసారా, వాటి విషయంలో మళ్ళీ గీపెట్టి ప్రభు తీసేయి అంటాం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు చెబితే విన్నావా, కొద్ది రోజులు ఉండనిస్తానులే తెలిసేదాకా అన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఓసారి దేవుడు మాట్లాడిన ఒక మాటలోంచి నేను అదే అర్థం చేసుకున్నాను నేను. ఎందుకంటే దేవుడు ఆ మాట చెప్పాడు. సహోదరా మనం జ్ఞాపకం అర్థం చేసుకోవాలి. నీవు భౌతికంగా మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకోవటం లేదు. బైబిల్లో రాయబడింది 2 వాక్యాలు గుర్తు చేసి ముగిస్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కొరకు. మత్తయి సువార్త 6:32-33 వచనాలు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా
అనుగ్రహించబడతాయి. 3 యోహాను పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు వాక్యమందు వ్రాయించాడు. కాబట్టి ఆత్మీయముగా మనము ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి, నిత్యత్వములో ఆశీర్వాదాలు సంపాదించుకోవాలంటే మనకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అవన్నీ దేవుడు నిర్ణయించి మన జీవితంలో ఇస్తున్నాడు. నాకు ఒక ఆశీర్వాదము ఎఫెక్ట్ కాకపోవచ్చు, ఒక వ్యక్తికి అదే ఆశీర్వాదము ఎఫెక్ట్ కావచ్చు. అందుకే అది అతనికి ఇవ్వలేదు, ఎఫెక్ట్ కాని వ్యక్తికి అది ఇస్తాడు. అలా ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరికి ఏది ఇవ్వకూడదో ఆయనే డిసైడ్ చేస్తున్నాడు. దాన్ని మనం నమ్మాలి. హల్లెలూయ. ఆయన వ్యక్తిత్వాన్ని మనం నమ్మిన వాళ్ళమై ఆయన చేసే పనిని కూడా మనం నమ్మాలి. మనం ఎలా ఉంటామంటే, దేవా నువ్వు చాలా గొప్పవాడవు, కానీ నువ్వు చేసింది మాత్రం చాలా బాధాకరం. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది అసలు? ఆయన మంచివాడు అంటూనే ఆయన మాటను వ్యతిరేకిస్తున్నాం. ఆయన మంచివాడు అంటూనే ఆయన మన జీవితంలో ప్రవేశపెడుతున్న దాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాం. అది మనలో నుంచి తొలగించుకొని దేవుడు మంచివాడు అయినప్పుడు ఆ మంచిలో నుండి మంచి ఫలాలు మాత్రమే వస్తాయి. హల్లెలూయ. మంచి నడిపింపు మాత్రమే నాకు వస్తుంది. ప్రభు అలాంటి విషయాలు ఎన్నో బైబిల్లో చెప్పాడు. కాని చెట్టు గురించి, మంచి చెట్టు గురించి చెప్పాడు. మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది. తీయని నీరు అనేది ఒక జలాలు ఉంటే అందులోంచి తీయని నీరే వస్తుంది. ఉప్పు బావి అయితే ఉప్పు నీళ్ళే వస్తాయి. ఉప్పు జలాలు అయితే చేదు జలాలే దాంట్లో నుంచి వస్తాయి. కాబట్టి దేవుడు మంచివాడు అని మనం ఒప్పుకున్నప్పుడు మనం అదే టైంలో ఇంకో మాట తెలుసుకోవాలి. ఆయన మాట్లాడే మాట కూడా మంచిదే, ఆయన చేసే ప్రతిక్రియ కూడా మంచిది. అది నీ జీవితానికి మంచిది. అందుకే మన దేవుడు మన జీవితాల్లో భౌతిక పరమైనటువంటి వాటి విషయంలో ఆయన అంతగా చూడలేదు. కానీ నిత్యత్వంలో నీకు నష్టం జరగకూడదని, నిత్యత్వంలో నువ్వు గొప్ప స్థానంలో ఉండాలని, ఏది ఇవ్వవలనో ఏది ఇవ్వద్దో నా యొక్క పరిస్థితులను బట్టి మాత్రమే ఆయన సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తెరిగి దేవుని స్తుతించాలని దేవుని వాక్యంలో మనం వింటున్నాం. ఒక వ్యక్తి బాగా బాధపడి పడుకున్నాడట. ఈ చెప్పి ముగిస్తాను. బాగా బాధపడి పడుకుంటే కళ వస్తుందట. ఆ కళలో 3 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా సడన్గా యేసు ప్రభు వచ్చేసాడు. యేసు ప్రభు వచ్చి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రభు ఇలా చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడంట పక్కకు. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక ముద్దు పెట్టుకున్నాడట, నా కుమారుడా అని ఓ ముద్దు పెట్టుకున్నాడట. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మూడో వ్యక్తిని మాత్రము ఆయన కౌగలించుకొని చిన్న బిడ్డను జోకొట్టినట్టుగా తల నిమిరి భుజము తట్టి వెళ్ళిపోయాడంట. ఆయన మెలకు వచ్చిన తర్వాత అనుకుంటున్నాడట ఏమని, ఇలా చూసి వెళ్ళిపోయాడు కదా, దేవుడు వాళ్ళను తక్కువగా ప్రేమిస్తున్నాడు. రెండో వ్యక్తిని మాత్రం ముద్దు పెట్టుకున్నాడంటే తను ఇష్టపడుతున్నాడు, తను ప్రేమించే కుమారుడు కావచ్చు, అందుకే ముద్దు పెట్టుకున్నాడు. ఇక మూడో వ్యక్తి గురించి చెప్పవలసిన అవసరమే లేదు అని అనుకున్నాడట. కానీ ఆ విషయంలో ప్రభు ఆయనతో చెప్పాడట, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నన్ను. విషయం ఏంటో తెలుసా, నేను చూస్తే చాలు ఈ నా కుమారుడు ధైర్యంగా ఉంటాడంతే. హల్లెలూయ. అది అతని ఆత్మీయ స్టాండర్డ్ అన్నాడట. ఇంకో వ్యక్తికి కనీసం నేను పలకరించాలి, ముద్దు పెట్టుకోవాలి, నా కుమారుడవునివని నేను కొంచెం మాట్లాడితే తప్ప అతడు ఆమె ఆదరణ కలిగి ఉండలేదు. అందుకే ఆ విధంగా ప్రవర్తించారు. మూడో వ్యక్తి విషయంలో అస్సలు నేను ఇంకా గంట సేపు కూర్చుంటే కానీ ఆయన రోజు భక్తి చేయలేడు. కానీ మనం ఏమనుకున్నాం, దేవుని ప్రేమను శంకించాం. అక్కడ ఉన్న పరిస్థితులు అవి, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ అసమర్థతను బట్టి దేవుడు వారితో ప్రవర్తించాడే తప్ప ఆయనలో వ్యత్యాసం లేదు. దేవునికి ఒక స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇది ఎరిగిన వారమై మనం ప్రభువును స్తుతించే వారంగా ఉండాలనే దేవుడి వాక్యాలు మనకు వినిపిస్తున్నాడు. మనము విన్న 3 విషయాలు గుర్తు చేస్తున్నాను. ఒకటి, వెలుచూపును బట్టి కాకుండా న్యాయమైన తీర్పును బట్టి న్యాయాన్ని మాత్రమే ఆయన జరిగించేవాడనే విషయాన్ని మనము దేవుని వాక్యం నుండి మనము నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క కష్టాన్ని బట్టే దేవుడు జీతం ఇస్తున్నాడు. ఎవరు ఎంత మూల్యం చెల్లిస్తున్నారో అంత జీతము దేవుడు వారి చేతుల్లో పెడుతున్నాడు అనేది మనం నేర్చుకున్నాం. అదేవిధంగా భూ సంబంధమైన వరకు మాత్రమే కాకుండా, భూ సంబంధముగా నువ్వు ఆశీర్వదించబడాలనే కాదు, కానీ నిత్యత్వాన్ని దృష్టి పెట్టుకొని నిత్యత్వంలో నీకు గొప్ప స్థానం ఇవ్వాలని దేవుడు నీ సమర్థత, నీ అసమర్థతలు ఏంటో ఎరిగిన వాడై నీకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో, ఎవరికి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయన డిసైడ్ చేసి మనందరినీ నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తిరిగి మనం ప్రభుని స్తుతించాలని వింటున్నాం. దేవుడి వాక్యము దీవించునుగాక.